మేడారం జాతర వైభవం గురించి ఎంతో మంది ఎన్నో పుస్తకాలు రచించారు. కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ తరపున నిట్టి విశ్రాంత ప్రొఫెసర్ ఎన్ పాండురంగారావు ట్రస్ట్ సభ్యులు కలిసి ఇటీవల తెచ్చిన 2వ ఎడిషన్ పుస్తకాన్ని మంత్రి సీతక్క గద్దెల చెంత ఆవిష్కరించారు. అచంచలమైన భక్తి విశ్వాసాలతో మేడారం మహాజాతర జరుగుతుందని, రామప్ప తరహాలోనే వారసత్వం గుర్తింపు కోసం కృషి చేస్తారంటున్న పాండురంగారావుతో మా ప్రతినిధి ముఖాముఖి. ప్రపంచ వారసత్వ హోదా రామప్పకు రావడంలో కీలక పాత్ర పోషించినటువంటి నీట్ విశ్రాంత ఆచార్యులు పాండురంగారావు గారు మనతో ఉన్నారు. ఆయన ఇటీవలే సమ్మక్క పుస్తకాన్ని రచించారు, అలాగే గద్దెల చెంత ఆవిష్కరించారు కూడా. మరి దీనికి సంబంధించి ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే, చెప్పండి సార్, ఈ పుస్తకం రాయడంలో ఎలా రాశారు, ఏంటి దీని పుస్తక విశేషాలు ఏమిటి? ఇది గాడెస్ ఆఫ్ ఫోక్ అని సమ్మక్క సార్లక్క జాతర మీద మేము పబ్లిష్ చేసినటువంటి బుక్ అనమాట అండి. కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ పబ్లిష్ చేసింది. అందులో ముఖ్యంగా పాపారావు గారు, బిపి ఆచార్య గారు, ఫార్మర్ ఐఏఎస్ ఆఫీసర్స్ వీరిద్దరూను, అదేవిధంగా నేను ప్రొఫెసర్ పాండురంగారావు, నాతో పాటు మా మిత్రులు శ్రీధర్రావు గారు, ఈ నలుగురు కూడా కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్లో ట్రస్టీస్ అనమాట అండి. మా ఫౌండర్ ట్రస్టీస్ నేను, పాపారావు గారు. ఈ బుక్ని ఫస్ట్ టైం 2016లో పబ్లిష్ చేశాము. దీని యొక్క ఆథరు పబ్లిషర్ ఈజ్ కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ పబ్లిష్ చేసింది ఇది. దీన్ని ముఖ్యంగా ఎడిటర్, ఆథరు నరసింహరావు గారు, ఫిలిం ప్రొడ్యూసరు, చాలా ఫిలిమ్స్ చేశారు వారు. ఈ నరసింహరావు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క బుక్ని క్రియేట్ చేయడం జరిగిందనమాట అండి. వారు దీనికి ఎడిటరు యాజ్ వెల్ యాజ్ ఆథరు. సో కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ దీన్ని పబ్లిష్ చేసింది. సో నిన్న మన సమ్మక్క సార్లక్క జాతర పురస్కరించుకుని మేము దీనిని అక్కడికి తీసుకుని వెళ్ళి ఆవిష్కరించాము. మన ఆనరబుల్ మినిస్టర్ సీతక్క గారు దీన్ని ఆవిష్కరించారు. మాతో పాటు మన కలెక్టర్ గారు దివాకర్ గారు, అదేవిధంగా ఎస్పీ గారు, అదేవిధంగా మన ఐటీడీఏ పిఓ ప్రాజెక్ట్ ఆఫీసర్ గారు అందరం కలిసి దీన్ని ఆవిష్కరించడం జరిగింది. ఇది అయిన తర్వాత ఈ బుక్ను తీసుకుని వెళ్ళి సమ్మక్క గద్దెల దగ్గర పెట్టి పూజలు చేశాము. సమ్మక్క గద్దెర, అదేవిధంగా సార్లమ్మ గద్దెల దగ్గర పైడిద్దరాజు, తర్వాత గోవిందరాజులు, ఈ నలుగురు గద్దెల దగ్గర పెట్టి మేము పూజలు చేసి, ముఖ్యంగా సమ్మక్క సార్లక్క జాతరకి వరల్డ్ హెరిటేజ్లో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్లో రావాలని చెప్పేసి పూజలు చేశామన్నమాట అండి. దాని యొక్క ముఖ్య ఉద్దేశం అది. మేము దీనికి సెపరేట్గా ఒక డోసియర్ తయారు చేస్తున్నాము. ఇప్పుడు రామప్పకి ఎలా అయితే మేము డోసియర్ తయారు చేసి దానిని యునెస్కోకి పంపించాము, అదేవిధంగా ఈ సమ్మక్క సార్లక్క జాతర మీద కూడా ఒక కంప్లీట్ డోసియర్ ఫర్ ద లాస్ట్ ఆల్మోస్ట్ 900 years 1000 years చరిత్రనే మనము మళ్ళీ ప్రొడ్యూస్ అయిపోతున్నాం అనమాట అండి. ఇదేమిటంటే మనకి కనిపించదు అక్కడ. దిస్ కమ్స్ అండర్ ఇంటాంజిబుల్ హెరిటేజ్. ఇంటాంజిబుల్ హెరిటేజ్ రామప్పదేమో టాంజిబుల్ హెరిటేజ్, అంటే బిల్ట్ హెరిటేజ్. ఇదేమో అక్కడ ఏం ఉండదు. మనం ఒక గద్దెలు ఉంటే గద్దెలకి మనము పూజలు చేస్తున్నాము, అంటే నేచర్ని మనము ప్రార్థిస్తున్నాం అనమాట. దట్ ఈస్ ది రియల్ కల్చర్ ఆఫ్ ఆదివాసీస్. సో నేచర్ లవర్స్ వాళ్ళందరూ కూడాను. సో అక్కడ ఆ నేచర్ లవర్స్ని దీన్ని అంతా కూడా మనము ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ అంటాము. సుమారుగా 1000 సంవత్సరాల చరిత్రనే మనం ఇప్పుడు ఒక ప్రాపర్ ఆర్డర్లో పెట్టి ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్. యాక్చువల్గా ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కల్చరల్ ఫెస్టివల్స్ ఆఫ్ గ్రేట్ ఆదివాసీస్. ఇంతకన్నా పెద్ద ఫెస్టివల్ మన ఇండియాలో కుంభమేళా ఉన్నది. కుంభమేళా దగ్గర కోటాను మంది వస్తుంటారు. అది బిగ్గెస్ట్ ఫెస్టివల్. దాని తర్వాత మనకి సమ్మక్క సార్లక్క జాతర ఉంటుంది. సో ముందు ఇందులో ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే ఇది నేషనల్ లెవెల్ హెరిటేజ్లోకి వెళ్ళాలి. ఇది ఇప్పుడు ఇంత ఓన్లీ స్టేట్ హెరిటేజ్లోనే ఉన్నది. ఈ నేషనల్ లెవెల్ స్టేట్ హెరిటేజ్లో ఫస్ట్ తీసుకుని వెళ్ళాలి. అది వచ్చిన తర్వాత అప్పుడు యునెస్కో ఇంటర్నేషనల్ లెవెల్లోకి మనం తీసుకుని వెళ్ళాలన్నమాట. సో మా ట్రస్టు ఈ కంప్లీట్గా ఈ ప్రాజెక్ట్ని బాధ్యతలు తీసుకుని మేము ఇప్పుడు చేయబోతున్నాము. దానికి నిన్న సీతక్క గారితో డిస్కషన్ జరిగినవి, అదేవిధంగా మన గద్దెల దగ్గరకు వెళ్ళి
మనం ప్రార్థన చేయడం జరిగింది. సార్ ఫస్ట్ డోసియర్ ప్రిపేర్ చేయడం, ఆఫ్టర్ దట్ ఎవరెవరిని కలవడం, ఎందుకంటే యునెస్కో వరకు వెళ్ళాలంటే గతంలో మీరు రామప్పకు చేసినట్టుగానే అది కూడా ఇట్లాగైనా ఆ నేషనల్ లెవెల్ వచ్చిన తర్వాత అప్పుడు ఫైనల్ డోసియర్ తయారు చేసేసి అండర్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ కేటగిరీలో దీనిని మనం ప్రొజెక్ట్ చేస్తాము. అక్కడికి వెళ్ళి ఆ పుస్తకావిష్కరణ జరిగింది, ఆ గద్దెలు చూసిన తర్వాత మీ ఫీలింగ్స్ ఏంటి, ఎలా అనిపించింది? ఇట్ ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ ఫినామినాన్ అండి. యాక్చువల్గా వీళ్ళందరూ కూడా ఆదివాసీ రాజులు, వాళ్ళే రాజులు. అక్కడ వాళ్ళు రాజులు దే ప్రొక్లైమ్ దెమ్సెల్వ్స్ యాజ్ కింగ్స్ అండ్ దే ఆర్గనైజ్ ది బ్యూటిఫుల్ ఆదివాసీ కల్చర్స్. సమ్మక్క సార్లక్క జాతరలో అది చూసిన తర్వాత వాళ్ళకి అప్పుడు కొన్ని సంవత్సరాలు కరువు రావడం వలన వాళ్ళు కప్పం కట్టలేకపోయారు అనేటటువంటిది ఎక్కువగా ప్రచారంలో ఉన్నది. అప్పుడు ఈ కాకతీయ రాజులు వాళ్ళ మీద రివోల్ట్ అయ్యి వాళ్ళతో యుద్ధం చేసి అప్పుడు ఈ సమ్మక్క సార్లక్క వీరోచితంగా వాళ్ళతోటి పోరాడి వీరమరణము పొందారనేటటువంటిది ఎక్కువగా మనం వాడుకలో ఉన్నటువంటి ఇది. ఈజ్ ఎ బ్యూటిఫుల్ రివోల్ట్ ఆఫ్ లేడీస్ ఎగ్నెస్ట్ ది రూరల్స్ అన్నమాట అండి. సో ఇట్స్ ఎ గ్రేట్ వెంచర్. నేను సమ్మక్క సార్లక్క దగ్గరికి వెళ్ళి ఈ పుస్తకం పెట్టగానే నేను ఐ ఫెల్ట్ ఆల్మోస్ట్ ట్రాన్స్లోకి వెళ్ళేనా అనేటటువంటి ఫీలింగ్ నాకు వచ్చింది. బికాస్ ఎన్నో మనం చేస్తున్నాము, అందులో ఇప్పుడు అమ్మవారి దగ్గర మనము చేయబోయే కార్యక్రమాన్ని అమ్మ మేము చేస్తున్నాము, మమ్మల్ని దీవించండి, మా సమ్మక్క సార్లక్క వరల్డ్ హెరిటేజ్లోకి ప్రపంచ వారసత్వంలోకి తీసుకుని వెళ్ళడానికి మాకు తగినటువంటి శక్తిని కాన్ఫిడెన్స్ని ఇవ్వండి అని చెప్పి మేము అక్కడ ప్రార్థన చేయడం జరిగింది. ఎంతోమంది లక్షల మంది అసలు వస్తుంటారు, అక్కడికి వస్తారు, మొక్కుకుంటారు, అలాగే మొక్కులు చెల్లించుకుంటారు, కోరిన కోరికలు తీరాయని చెప్పేసి మళ్ళీ వస్తారు. ఇదంతా చూస్తుంటే అసలు వాళ్ళ విశ్వాసం, నమ్మకం ఆ దేవతల మీద, వన దేవతల మీద ఎలా అనిపిస్తుంది? ఇట్ ఈజ్ ఏ ఎక్స్ట్రాడినరీ ఫినామినా. సముద్రంలో ఎక్కడ చూసినా నీళ్లు ఉంటాయి, సీ ఆఫ్ హ్యూమానిటీ. ఇక్కడ ఎక్కడ చూసినా మనుషులు ప్రజలు ఎంతో నమ్మకంతో, ఎంతో విశ్వాసంతో వచ్చి అమ్మవారిని ప్రార్థన చేసి బెల్లం తీసుకొచ్చి, కొబ్బరికాయలు తీసుకొచ్చి, పసుపు కుంకుమ తీసుకొచ్చి వాళ్ళకి అక్కడ ప్రే చేసి అందులో కొంతమంది ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు కంప్లీట్గాను. ఇవన్నీ నేను చూశాను. అది చూసిన తర్వాత అది చూసి తన్మయత్వం చెందాలే కానీ మనం వాటిని ఎక్స్ప్లెయిన్ చేయలేం. సో పీపుల్ షుడ్ ఎంజాయ్. మొదట్లో ఇది ఓన్లీ ఆదివాసీ జాతర, బట్ ఇప్పుడు ఈ వనదేవతలని అంటే నేచర్ వర్షిప్పర్స్ అన్నమాట. ఆల్మోస్ట్ 0 to infinity లాగా అందరూ వెళ్తున్నారు, అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు, అక్కడ పూజలు చేస్తున్నారు. అదొక రకమైనటువంటి ఇన్స్పిరేషన్ అనమాట అండి. ఇందులో మేము చూసాము, ఇప్పుడు 1955 నుంచి మేము ఫోటోగ్రాఫ్స్ ఇందులో డిపిక్ట్ చేశాము. డిపిక్ట్ చేస్తే బండి వెనకాల బండి 1950s సుమారుగా మేబీ ఒక 1 lakh పీపుల్ వచ్చి ఉండొచ్చును. అలాంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు మనం 2026కి వచ్చేటప్పటికి లక్షలాది మంది ఈ సంవత్సరము ఒక 1 crore పీపుల్ అంటే 10 million పీపుల్ వస్తారని చెప్పేసి ఎస్టిమేషన్ అనుకుంటున్నాం. తప్పకుండా ఇది ఎక్సీడ్ అవుతుంది. సో ఇది ప్రజల్లో ఉన్నటువంటి నమ్మకాన్ని మనము అక్కడ వనదేవతలు మనల్ని అందరినీ ఆశీర్వదిస్తారండి. అక్కడికి వచ్చే భక్తులు ముందుగా జంపన్నవాగులో స్నానాలు చేసి మేడారం బాట పడతారు. జంపన్నవాగులో జలాలు ఎప్పుడు ఉండడానికి మీరు ఏదో ప్రతిపాదన చేశారని అన్నారు, అదేంటి ఆ ప్రతిపాదన? ఇప్పుడు జంపన్న వాగులో నీళ్లు సరిగా లేవండి, అది కొంచెం బాగా పొల్యూటెడ్ వాటర్ నేను చూశాను. ఐఎమ్ వెరీ మచ్ ఫాండ్ ఆఫ్ వాటర్. నేను గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్, సర్ఫేస్ వాటర్ రిసోర్సెస్ ఇవన్నీ ఎక్స్ట్రాడినరీగా చాలా రీసెర్చ్ చేశాను. అందులో ముఖ్యంగా కాకతీయులు కట్టినటువంటి చెరువుల మీదనే మేము వర్క్ చేసామన్నమాట. రామప్ప, పాకాల్, లక్నవరం ఇవన్నీ కూడా గ్రేట్ ట్యాంక్స్ క్రియేటెడ్ బై కాకతీయస్. ఇప్పుడు మన లక్నవరం ఈజ్ ది ప్రిన్సిపల్ సోర్స్ ఆఫ్ వాటర్ ఫర్ అవర్ జంపన్న వాగు. బట్ అందులో మా లిమిటెడ్ వాటర్ రిసోర్సెస్ ఉన్నవి, అవి సరిపోదు. కాబట్టి నేను ఇచ్చినటువంటి ప్రపోజల్ ఏమిటంటే రామప్ప చెరువు ఈజ్ ఎ బ్యాలెన్స్
బ్యాలెన్సింగ్ రిజర్వాయర్. మనకి దేవాలయం నుంచి పంప్ చేస్తున్నాం మనము, అది ఎప్పుడూ కూడా ఫుల్గా నీళ్లు ఉంటవి. 3 TMC కెపాసిటీ ఉన్నది అందులోను. అక్కడి నుంచి ఓపెన్ ఛానల్ ద్వారా బై గ్రావిటీ చేసినట్లయితే మనము లక్నవరం చెరువుని నింపగలము. ఒకసారి లక్నవరం చెరువు నిండినట్లయితే కంటిన్యూ అది కూడా ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అవుతుంది. అందులోంచి మన జంపన్న వాగులోకి బ్రహ్మాండంగా నీళ్లు తీసుకోవచ్చును. జంపన్న వాగులో చెక్ డ్యామ్స్ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో 3 feet హైట్లో చెక్ డ్యామ్స్ కట్టి వాటిని ఫిలప్ చేసేసినట్టు ఒక పెద్ద హ్యూజ్ రిజర్వాయర్ కింద కనిపిస్తుంటుంది. పిల్లలు కూడా అందులో వెళ్ళి దిగి స్నానాలు చేసుకున్నట్లయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అది వీఆర్ నియరర్ టు ది నేచర్. సో ఈ విధంగా చేసినట్లయితే ప్రజలకి బ్రహ్మాండమైనటువంటి ఒక ఆపర్చునిటీని మనం క్రియేట్ చేస్తున్నాం, నియరర్ టు ది నేచర్. ఇటీవలే ఆలయాన్ని పునర్నిర్మించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వెళ్ళి ఈ నెల 19న ఆలయాన్ని ప్రారంభించారు మంత్రులతో కలిసి. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ టెంపుల్ పునర్నిర్మించిన ఆ ఆలయాన్ని, ఆ రాతి కట్టడాల్ని అది చూస్తుంటే ఎలా అనిపించింది? చాలా బ్రహ్మాండమైనటువంటి కట్టడాలండి అవన్నీ. ఆంధ్రప్రదేశ్లో ఆలగడ్డ దగ్గర అక్కడి నుంచి 8,000 tons ఆఫ్ గ్రానైట్ని తీసుకుని దానిని చెక్కి బ్రహ్మాండంగా కార్వింగ్స్ చేసి, అది కార్వింగ్ చేసిన తర్వాత సుమారుగా ఒక ఓవర్ ఎడిషన్ 600 kilometers తీసుకొచ్చి ఇక్కడ ఎరెక్ట్ చేయడం అంటే ఇట్ ఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ టాస్క్. అది అప్పుడు నాకు హ్యూమన్ ఇంపాసిబుల్ అనిపించినటువంటి ప్రక్రియ ఇప్పుడు దే మేడ్ ఇట్ పాసిబుల్. ఈ చేసినటువంటిది నా ఉద్దేశంలో నభూతో నా భవిష్యతి. ఇంతకుముందు జరగలేదు, ముందు కూడా జరగకపోవచ్చును. అంత ఎక్స్ట్రాడినరీ కంట్రిబ్యూషన్స్. హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ దోస్ గ్రేట్ పీపుల్ హూ హ్యావ్ కంట్రిబ్యూటెడ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ డెవలప్మెంట్. అది కాకతీయ రాజులకే చెల్లిందని అనుకున్నాము. ఇప్పుడు మన వాళ్ళు బ్రహ్మాండంగా చేసి చూపించారు. ఎక్స్ట్రాడినరీ స్కల్ప్చర్స్, బ్యూటిఫుల్ కార్వింగ్స్, వండర్ఫుల్ ప్రజెంటేషన్. వేల మంది దీనికి శ్రమపడ్డారు. సో వారందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ సమ్మక్క సార్లక్క వాళ్ళని దీవించి వాళ్ళని మంచిగా ఉండాలని చెప్పేసి ప్రార్థిస్తాం. ఈ సమ్మక్క సార్లమ్మ జాతర కూడా అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిని ఆర్జించేలా, అలాగే ప్రపంచ వారసత్వ గుర్తింపు తీసుకురావడంలో కృషి చేస్తామని చెప్పారు. మరి ఆయన కృషి ఫలించాలని కోరుకుంటూ కెమెరామెన్ క్రాంతితో రవిచంద్ర, ఈటీవీ న్యూస్, హన్మకొండ.